హాయ్ గైస్. తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ స్పెషల్ అనిపించుకుంటున్నారు. అలాంటి వారిలో మాస్కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. ప్రతి సినిమాతో మంచి స్పందన అందుకుంటున్న ఆయన 'ధమ్కీ' హిట్తో మంచి జోష్ మీద ఉన్నారు. ఈ ఊపులోనే ఇప్పుడు 'గామి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల బిజినెస్ జరుపుకుంది, ఎంత వసూలు చేస్తే క్లీన్ హిట్గా నిలుస్తుందో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి ప్రయోగాత్మక కథతో రాబోతుంది. ఒక వింత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లడం, అక్కడ అతడికి ఎన్నో అడ్డంకులు రావడం, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో రైట్స్ మంచి ధరలకి అమ్ముడుపోయాయని టెక్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా నైజాంలో 3.50 కోట్లు, సీడెడ్లో 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలు కలుపుకొని 3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హక్కులు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ ఏరియాల హక్కులు 2 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 10.20 కోట్ల వ్యాపారం జరక్క హిట్ అవ్వాలంటే 11 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 10.20 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మధ్య కాలంలో అతడి నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ 'దాస్కా ధమ్కీ' బిజినెస్ 10.50 కోట్లకు చేరువగా వచ్చింది. అందుకు అనుగుణంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.